పిచ్చుక మరియు కాకి పరిచయం. ఒకసారి ఒక పచ్చని గ్రామంలో పిచ్చుక చిట్టి మరియు కాకి కళ్ళెం మంచి స్నేహితులుగా జీవించేవారు. చిట్టి చాలా సహనం, నిజాయితీతో కూడిన పక్షి, కానీ కళ్ళెం చాలా తెలివైనది మరియు కాస్త మోసమారి పక్షి. ఒకరోజు చిట్టి మరియు కళ్ళెం కలిసి ఆహారాన్ని వెతుకుతూ బయలుదేరారు. గ్రామం పక్కన ఉన్న పొలాలలో వివిధ రకాల ఆహారం ఉండేది. చిట్టి ఆహారాన్ని న్యాయంగా పొందాలని చూస్తుంది, కానీ కళ్ళెం మాత్రం మాయా చేస్తూ పిచ్చుక మీద మోసానికి ప్రయత్నిస్తుంది. కళ్ళెం చిట్టికి చెప్తుంది, చిట్టి, మనం ఆ పంట పొలాల్లోకి వెళ్లి మరింత ఆహారం పొందుదాం. నేను నీకు సహాయం చేస్తాను. చిట్టి మోసం తెలియక కళ్ళెం మాటలు నమ్మి వెళ్లుతుంది. కానీ కళ్ళెం తన తెలివిని ప్రయోగించి చిట్టిని మోసం చేస్తుంది. కళ్ళెం మోసాన్ని తెలుసుకున్న చిట్టి చాలా నిరాశగా అనిపిస్తుంది. కానీ తన ధైర్యంతో మళ్లీ ఆహారాన్ని వెతికే ప్రయత్నం చేస్తుంది. ఈసారి చిట్టి న్యాయంగా మరియు ప్రయత్నంతో మంచి ఆహారాన్ని పొందుతుంది. చిట్టి యొక్క నిజాయితీ మరియు సహనం చూసి కళ్ళెం తన పూర్వపు మార్గాలను వదిలిపెట్టి నిజాయితీతో జీవించాలనే నిర్ణయం తీసుకుంటుంది. చిట్టి మరియు కళ్ళెం మళ్లీ స్నేహితులుగా కలిసి ఆహారాన్ని పంచుకుంటూ సంతోషంగా జీవిస్తారు.